వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. నిధులు లేక గ్రామాలలోకి వెళ్ళలేకపోతున్నాం. అధికార పార్టీ ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఘాటైన విమర్శలు చేశారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చింది? నిజంగానే ప్రభుత్వంతో నిధులు లేక ఈ మాట అన్నాడా? గ్రామాలలో నియోజకవర్గాలలో తిరగాలంటే భయం వేస్తుంది. కార్యకర్తలని కలవాలంటే ఏం అడుగుతారో ఏం చెప్తారో అని మాకు ఒక భయం పుట్టుకొస్తుంది. ఎమ్మెల్యే నిధులలో 1,00,000, 2,00,000 లేక ఇబ్బంది పడుతున్నాం. అరకొర పనులు చేద్దామన్నా కూడా నిధులు కరువైపోయినాయి. ఎమ్మెల్యేలకు కేవలం గ్రామాలలో నియోజకవర్గాలలో పెళ్లిళ్లకు, పేరంటాలకు, చావులకు, తద్దినాలకు తప్ప వేరే పనేం లేకుండా అయ్యింది. ప్రభుత్వం ఏర్పడి అక్షరాల 2 సంవత్సరాలు అయినప్పటికీ నిధుల కొరత ఏర్పడింది. ప్రభుత్వం ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఘాటైన విమర్శలు చేశారు. నిజంగా 1,00,000, 2,00,000 కూడా పనులకు నిధులు లేవంటారా? అంత దారుణంగా ఈ ప్రభుత్వం నడుస్తుందంటే ఎమ్మెల్యే అవునని చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు పదే పదే చెప్పుకొచ్చారు? నిజంగానే గ్రామాలకు, నియోజకవర్గాలకి ఎమ్మెల్యేకు నిధులు ఇవ్వట్లేదా? నియోజకవర్గాలలో ఎందుకు వీళ్ళు వెళ్ళలేకపోతున్నారు, తిరగలేకపోతున్నారు? కార్యకర్తలని, నాయకులని, ప్రజలని ఎందుకు వీళ్ళు దూరం పెడుతున్నారు అంటే అసలు విషయం చెప్పుకొచ్చారు. నిజంగానే ప్రభుత్వం వీళ్ళకు నిధులు ఇవ్వట్లేదా అంటే అసలు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అవునంటున్నాడు. 1,00,000 కోట్లు నిధులు తెచ్చి ఏం చేస్తారు? 1,00,000 రూపాయలు లేక మేము పనులు శంకుస్థాపనకు ముందుకు వెళ్ళట్లేదు. 1,00,000 కోట్లు నిధులు తెచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తారో ప్రజలకు క్లియర్ గా చెప్పాలంటున్నారు ఎమ్మెల్యే గారు. మొత్తానికి ఏదైతే ప్రభుత్వం పైన ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యే కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు. ఇది ఎంత దూరం వెళ్తుంది, ఎలా వెళ్తుంది, ఎలా దీని ప్రభుత్వం తీసుకుంటుంది, ఎలా రిప్లై వస్తారో ఎదురు చూడాలి. చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. మరో అంశం మీద మీ ముందుకు వస్తాం త్వరలో.